Bihar. I say to the whole world, I will identify, track and punish every terrorist. హలో గైస్, వెల్కమ్ టు టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతాం, దేని గురించి మాట్లాడతాం అని చెప్పేసి. యాక్చువల్లీ అసలు ఈ వీడియో మొన్నే రావాలి, బట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే, సో అందుకు రిలీజ్ చేయలేకపోయా. సో అందుకే ఇంక ఈ రోజు రిలీజ్ చేస్తున్నా. సో యాజ్ యూ ఆల్ నో దట్ అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది చెప్పేసి మన అందరికీ తెలుసు. అసలు ఇంతవరకు రావడానికి గల కారణం ఏంటి, నెక్స్ట్ పాకిస్తాన్ పొజిషన్ ఏంటి, వార్ తర్వాత అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఆన్ April 22, 2025 పహల్గామ్లోనే టెర్రర్ అటాక్ జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఓన్లీ ఆన్ హిందూస్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతి దారుణంగా కాల్చి చంపేశారు. అండ్ అదే కాకుండా అక్కడ టెర్రరిస్టులు ఓన్లీ మేల్స్నే టార్గెట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే నన్ను కూడా ఆ బాధ తట్టుకోలేక నన్ను కూడా చంపేయండి అంటే ఆమెను చంపకపోగా జాకే మోడీకి బోలు అంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అనేంత దారుణమైన స్టేట్మెంట్స్ చేశారనమాట. అండ్ దీనికి సమాధానంగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వెంటనే కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు. అది మనందరం చూసాము. మన ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేశారు. అండ్ పాకిస్తాన్ నుంచి సాక్ వీసాస్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పారు. అండ్ పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో 48 అవర్స్లోని వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆర్డర్స్ రిలీజ్ చేశారు. సో ఎక్కడి వరకు ఈ మ్యాటర్ మన అందరికీ తెలిసిందే. సో ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసిన తర్వాత పాకిస్తాన్ గిల్లా కొట్టు కూడా మనం అందరం చూసాం. తర్వాత వితౌట్ ఎనీ ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇండియా డ్యామ్ గేట్లు ఎత్తేసింది. సో దానివల్ల ఫ్లడ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు చూసే ఉంటారు. మీకు కావాలంటే విజువల్స్ కూడా మీరు పెడతాం చూడండి. సో చాలా మంది తెలుసుకుందాం అనుకుంటున్న విషయం ఏంటంటే అసలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి, అసలు ఇది ఎప్పుడు ఈ అగ్రిమెంట్ అయ్యింది, అసలు ఏంటి దీని కథ ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటున్నారు. అది కూడా క్లియర్గా చెప్తే, దాంతోపాటు నెక్స్ట్ అసలు ఈ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తే వినండి. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు జలాల ఒప్పందం. సింధు వాటర్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే హిమాలయాల్లో మానస సరోవర్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి కశ్మీర్ మీదుగా ట్రావెల్ చేసి పాకిస్తాన్ నుంచి అరేబియన్ సీలో కలుస్తుంది. సో అందులో 6 రివర్స్ ఉన్నాయి, పాకిస్తాన్ మీద నుంచి వెళ్తాయి, అంటే ఇన్ ద సెన్స్ కశ్మీర్ నుంచి పాకిస్తాన్ మీద నుంచి వెళ్తాయి. రీసెంట్గా మనం వాటిని ఆపేసాం. ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే. దీనికి కొంచెం బ్యాక్ స్టోరీ ఏంటంటే 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1948లో ఇంటర్ డామినెంట్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం ఒకటి చేసుకున్నాం పాకిస్తాన్తో. అదే 1950లోనే క్యాన్సిల్ అయిపోయింది. సో 1951 నుంచి 1960 వరకు 9 ఇయర్స్ కొంచెం చర్చలు జరిగిన తర్వాత వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేస్తూ, అంటే మన ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ గారు ఇంకా పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అయూబ్ ఖాన్, సో వీళ్ళు వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేస్తూ ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. అంటే ఇదే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. దీంట్లో బెనిఫిట్ పొందింది ఎవరు? పాకిస్తాన్. ఎందుకంటే ఈ వాటర్ నుంచి వాళ్ళకి అగ్రికల్చర్ కానీ లేదంటే వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా సరే ఇటు పక్క నుంచే వెళ్తాయి. సో ఈ అగ్రిమెంట్ వల్లే చాలా మటుకు ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది అంటారు. అంటే ఇది ఆల్మోస్ట్ జరిగింది అసలు నెహ్రూ గారి వల్లే అని చెప్పేసి అది డిఫరెంట్ డిబేట్ అనమాట. చాలా మంది ఇప్పటికీ అది నెహ్రూ గారినే ఇదే అంటారు. సో అదంతా సపరేట్ టాపిక్. సో ఈ ట్రీటీ జరిగిన తర్వాత 65లో మనకి పాకిస్తాన్కి యుద్ధం అయింది, 71లోని యుద్ధం అయింది, 99లోని యుద్ధం అయింది. బట్ ఎప్పుడు ఇది మాత్రం ఆపలేదు. ఈ ఇండస్ వాటర్ ఇది మాత్రం ఆపలేదు. ప్రతిసారి వీళ్ళు అరాచకాలు ఎక్కువైపోతుందని చెప్పేసి ఈసారి మొత్తం బంద్ చేసి పడదొద్దారు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. మనలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ అటాక్ చేసింది వాళ్ళు, ఎందుకు ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఇంకా తిరిగి అటాక్ చేయలేదు, ఎందుకు ఇంకా వెయిట్ చేస్తుంది అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. వెంటనే మన సర్జికల్ స్ట్రైక్ లాగా లేదంటే బాలకోట్ అటాక్ లాగా, బాలకోట్ స్ట్రైక్ లాగా ఏదో ఒక చేసేవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ సీన్ డిఫరెంట్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు వాళ్ళు ఒక అటాక్ చేశారు. మనం ఇంతకు ముందు కూడా ఉరిలోని మన మీద అటాక్ చేశారు, మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. తర్వాత పుల్వామా అటాక్ జరిగింది, మనం బాలాకోట్ అటాక్ చేసాం. సో ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది వాళ్ళు మనం అటాక్ చేసిన తర్వాత లైక్ మనం ఎంత అనుకుగా ఉన్నా సరే ఒక 2-3 ఇయర్స్లో మళ్ళీ ఏదో ఒక అటాక్ జరుగుతూనే ఉంటుంది. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఒకటైపోతే ఒకటి ఇందు కశ్మీర్ పండితుల మీద అటాక్ జరిగింది. తర్వాత మన హిందూస్ చాలా మంది అమ్మాయిల మీద లవ్ జిహాద్ అనే పేర్లతో చాలా మంది చంపేశారు. తర్వాత ఈ ఉరీలోని అటాక్, తర్వాత పుల్వామా అటాక్, తర్వాత ఇప్పుడు పహల్గామ్లో అటాక్. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేసింది కదా, మొత్తం రూట్స్ నుంచి తుడిచిపెట్టుకుపోయింది. సో అలాంటి అటాక్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ రికవర్ అవడానికి కూడా ఇంకొక 15 ఇయర్స్ పడుతుంది. అలా ఉంటుంది అనమాట. ఇప్పటికీ చాలా మటుకు విజువల్స్ చూసే ఉంటారు. యుఎస్ ట్యాంకర్స్ కానీ లేదంటే ఇజ్రాయెల్ జెట్స్ కానీ మన ఇండియాలో ల్యాండ్ అవడం. మన INS విక్రాంత్ అరేబియన్ సీలోని పాకిస్తాన్కి చాలా దగ్గర లొకేషన్లో ఉందంట. సో అంటే ఇవన్నీ సైన్స్, అంటే సంథింగ్ బిగ్ గా హ్యాపెండ్. జాకే మోడీకి బోలో అన్నారు కదా, ఇప్పుడు అది నేనే చూపిస్తారు. మొత్తం వరల్డ్ అంతా ఎగెనిస్ట్ అయిపోయింది. పహల్గామ్లో హిందూస్ మీద ఎతికి మరీ దెబ్బతీసాం అనుకున్నారు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది?
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఎవరున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో, అక్కడ మెయిన్ రిసోర్స్ ఏంటి? టూరిజం. ఇప్పుడు మొత్తం టూరిజం మొత్తం బంద్ అవుతుంది అక్కడికి. ఇప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంత మనం ఓన్ చేసుకున్నా సరే అది మనదే కాదనట్లేదు, బట్ ఇప్పుడు టూరిజం వెళ్ళడానికి అందరూ భయపడతారు కదా, మొత్తం టూరిజం అంతా స్టాప్ అవుతుంది, మొత్తం ఇప్పుడు రెవెన్యూ అంతా అవుతుంది. ఇప్పుడు అక్కడ నష్టపోయింది ఎవరు? ఆలోచించండి అబ్బా, సింపుల్ లాజిక్. అండ్ దాంతోపాటు మన షా గారు ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు, అంటే ఆ ఇండివిజువల్ స్టేట్స్లోని ఎంతమంది పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నారు వెంటనే పంపించారు అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఇప్పుడు వైజాగ్, హైదరాబాద్ అండ్ విజయవాడ కొన్ని హిట్ లిస్ట్లో ఉన్నాయంట, కొన్ని ఏరియాస్ స్పాట్అవుట్ చేశారు. సో నేను ఆ ఏరియాస్ లిస్ట్ కూడా నేను పెడతాను స్క్రీన్. మీరైతే కొంచెం ఆ ఏరియాస్ అన్ని అవాయిడ్ చేయండి. అండ్ దాంతోపాటు హైదరాబాద్ డిపిఎస్ స్కూల్లో కొంచెం బాంబ్ థ్రెటనింగ్స్ కూడా ఏవో వచ్చాయంట. సో మన కంట్రీలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ మీద మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.